ఏపీ వైపు మోంతా తుఫాన్ దూసుకువస్తుంది. మోంతా తుఫాను ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం వివరాలు అడిగి తెలుసుకుంది. మోంతా తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు మోంతా తుఫాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టారు. అధికారులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఉమ్మడి కడప జిల్లా సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వస్తున్నటువంటి రాష్ట్రంలో ముంచుకొస్తున్నటువంటి మోంతా తుఫాను ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే అందుకు సంబంధించి సహాయక చర్యలు కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయి అలాగే జిల్లాకు సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు అంటే మోంతా తుఫాను ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల్లో ప్రభావం చూపిస్తుంది అనేటువంటి దానిపైన ఇప్పటికే సంబంధిత జిల్లా కలెక్టర్లతో పాటు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందుకు సంబంధించినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే ఈ మోంతా తుఫాను ప్రభావంతో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇప్పటికే అందుకు సంబంధించినటువంటి సహాయ చర్యలకు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కడప జిల్లాలో కూడా ఈ మోంతా తుఫాను ప్రభావం ఉండేటటువంటి నేపథ్యంలోనే రెండు జిల్లాలకు సంబంధించిన అన్నమయ్య జిల్లా, కడప జిల్లాకు సంబంధించినటువంటి ఈ రెండు జిల్లాల కలెక్టర్లు కూడా సహాయక చర్యల్లో ఇప్పటికే కింది స్థాయి ఉద్యోగులకు సూచనలతో పాటు అందుకు సంబంధించినటువంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశం నిర్వహించి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ 2 రోజుల పాటు అంటే 27, 28 2 రోజుల పాటు ఈ మోంతా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి సహాయ చర్యలకు కింది స్థాయి రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈరోజు మోంతా తుఫాను ప్రభావము కడప జిల్లాలో లేదని చెప్పుకోవచ్చు. మబ్బులతో కూడినటువంటి ఆకాశం ఉంది, కానీ తుఫాను ప్రభావం అనేటువంటిది కనిపించడం లేదు. ఈరోజు రాత్రికి ఆ ప్రభావం వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అటు అన్నమయ్య జిల్లాకి వెళ్ళినట్టయితే అన్నమయ్య జిల్లాలో రాత్రి నుంచి కూడా అటు మదనపల్లి కావచ్చు, తంబళ్ళపల్లె, రాయచోటి, సుండుపల్లె ప్రాంతాల్లో ఈరోజు మార్నింగ్ కూడా మోంతా తుఫాను ప్రభావం అనేటువంటిది కొంతవరకు ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి అధికారులు కూడా అన్నమయ్య జిల్లాలో కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల కింద కురిసినటువంటి అంటే మోంతా తుఫాను కంటే ముందు కురిసినటువంటి ఏ వర్షాలైతే ఆ వర్ష ప్రభావంతోనే ఇప్పటికీ అన్నదాతలు కుదేలై ఉన్నారని చెప్పుకోవచ్చు. వ్యవసాయానికి పంట పండించుకునేదానికి సాగు చేసినటువంటి అంటే విత్తనానికి సిద్ధం చేసుకున్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పొలాల్లో గత 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్ష ప్రభావంతో నీటి కుంటలను తలపించేటువంటి విధంగా ఉన్నాయి. ప్రస్తుతం మనము వీరబనాయనపల్లె మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ పొలాల వద్ద ఉన్నాము. ఈ వ్యవసాయ పొలాలను మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అంటే రైతులు పంటను సాగు చేసుకునేటటువంటి వ్యవసాయ పొలాలు నీటి కుంటలను తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల కిందట కురిసినటువంటి తుఫాను ప్రభావంతో వ్యవసాయ పొలాలన్నీ కూడా నీటితో నిండినటువంటి పరిస్థితి ఉంది. పంట సాగు చేసుకున్న దానికి రైతులు సేద్యాలు చేసుకుని పెట్టుకునేదానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ వర్షం పడడంతో తుఫాను ప్రభావం ఇంకా ఎలా ఉంటుందో వ్యవసాయము పొలాలన్నీ నీటి కుంటలా చుట్టూ కల్పిస్తాయా, లేకపోతే వ్యవసాయం చేసుకోవడానికి ఇంకా ఎన్ని నెలలు పంట పండించుకోవడానికి అనుకూలంగా ఉంటాయనేటువంటిది అన్నదాతల్లో కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మోంతా తుఫాను ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. చాలా వేగంతో కూడుకున్నటువంటి దూసుకొచ్చేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి మోంతా తుఫాను ప్రభావంతో వర్షాలు కూడా ఎక్కువ పడేటటువంటి ఉందనేటువంటిది అధికారులు చెప్తున్నారు. మరి ఇందుకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఏదైతే మోంతా తుఫాను ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాలకు అలాగే పెన్నా నది పరివాహం పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల వారికి కూడా జాగ్రత్తలతో పాటు సూచనలు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఆ ప్రాంతాల్లో మునకకు గురయ్యేటటువంటి లోతట్టు ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలను ఇప్పటికీ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి షెల్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్లలో తాగునీటితో పాటు విద్యుత్, ఆహారం కూడా అందించేటటువంటి విధంగా అధికారులు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పెన్నా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే
పెన్నా పరివాహ ప్రాంతంలో పైన ఉన్నటువంటి గండికోట కావచ్చు, అలాగే మైలవరం జలాశయం కావచ్చు. ఇప్పటికే మైలవరం జలాశయంలో దాదాపు 5.95 టీఎంసీల నీళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలోనే వచ్చే మంతా తుఫాను ప్రభావంతో పెరిగేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే గండికోటలో కూడా 5,000 క్యూసెక్కులు ఇప్పటికే మైలవరం జలాశయానికి వదిలేయడం జరిగింది. మైలవరం జలాశయం అనేటువంటిది దాని సామర్థ్యం వచ్చేసేటి కెపాసిటీ వచ్చేసి దాదాపు 8 టీఎంసీలు సామర్థ్యం ఉంది. ఇప్పటికే 6 టీఎంసీలు ఉన్నట్లయితే దాని ప్రభావము ప్రాజెక్టు మీద పడేటటువంటి అవకాశం ఉన్నందువలన కిందికి అంటే పెన్నా నదికి దాదాపు 5,000 క్యూసెక్కులు మళ్ళీ కిందికి వదిలేటువంటి అవకాశం ఉంది. అందువల్లనే 5,000 క్యూసెక్కులు నీటిని వదిలినట్లయితే పెన్నా పరివాహంలో ఉన్నటువంటి ప్రజలకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయనేటువంటి నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. పెన్నా నీటి ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, ఏదన్నా చిన్న సమాచారం వచ్చినా కూడా సమాచారం ఇవ్వాలనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే రెవెన్యూ డివిజన్ల పరిధిలో అన్ని రెవెన్యూ డివిజన్లలో కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, కంట్రోల్ కేంద్రాలకు సంబంధించిన నంబర్లు కూడా కింది స్థాయి ఉద్యోగులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలకు కూడా సంబంధిత నంబర్లకు ఇన్ఫామ్ కూడా చేయడం జరిగింది. ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ చిన్న ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినా కూడా వెంటనే కంట్రోల్ రూమ్కు ఫోన్ చేయాలని, కంట్రోల్ రూమ్కు మెసేజ్ చేయాలనేటువంటిది కూడా ప్రజలకు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఓవరాల్గా చూసినట్లయితే మంతా తుఫాను ప్రభావం అనేటువంటిది ఉమ్మడి కడప జిల్లాలో ఈరోజు రాత్రికి రేపు ఉదయం ఉండేటువంటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తల చర్యలతో ఎలాంటి నష్టం వాటిలో కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి